సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భంను సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు నగరం డిసెంబర్ 15 నుండి డిజిటల్ చేయబడుచున్నది. కావున మీరు ఎటువంటి అంతరాయం లేకుండా మీ టీవీ ప్రసారాలు వీక్షించాలంటే వెంటనే యాప్ సెటప్ బాక్స్ కొరకై మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ లేదా కాల్ సెంటర్ కు కాల్ చేయండి. ఫోన్ 230199. వాయిదాల పద్ధతిలో కూడా యాప్ సెటప్ బాక్స్ లభించును. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. అండ్ నెక్స్ట్ కాల్ తీసేసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, నాకు చిన్న సమస్య. డెఫినెట్ గా పోయిన నెల కాక అంతకు ముందు ఒకేసారి ఒకే నెలలో 2 times వచ్చింది డేట్. నా ఏజ్ వచ్చి 40 మేడం. నీటి బుడగలు అంటున్నారు, అది అందరికి ఉంటుందా లేకపోతే ఎలా మేడం? ఇంతకు ముందు మీకు ఎట్లా ఉండేది పీరియడ్స్? పీరియడ్స్ నాకు కరెక్ట్ గా 2 days ముందు 2 days ముందు వచ్చేది మేడం. అట్లయితే దీంట్లో స్కాన్ లో నీటి గడ్డలు అంటే ఒకే ఒక సిస్ట్ ఉండొచ్చు. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే చిన్న సిస్ట్లే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అన్నిటికీ నీరు గడ్డలే చెప్తారు. అందుకని మీ రిపోర్ట్ చూసి ఇది కూడా సిస్ట్ సైజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది మా. సో అలా కాదు మేడం, నేను ఎక్కడ స్కానింగ్ తీసుకోలేదు. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూసి అందరు నీటి బుడగానే కడిగి అది అందరికి వస్తుందా? లేదు, ఈ ఏజ్ లో మా ఒక్కొక్కసారి కొంచెం ఇట్లా పీరియడ్స్ లో చేంజ్ రావడం అనేది న్యాచురల్. కొంతమంది లేట్ అవ్వచ్చు, ఒకసారి కొంచెం ముందు కానీ ముందు వస్తే కొంచెం ముఖ్యమైన కొన్ని కారణాలు మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఎటువంటిదంటే మనకి షుగర్ ఉంటే, లేదంటే ఈ థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉంటే, తర్వాత ఈ ఓవరీలో సిస్ట్ ఏమైనా ఉంటే, అట్లా ఉన్నప్పుడు తర్వాత మెంటల్ గా ముఖ్యంగా కొన్ని ఏమైనా అప్సెట్ అయిపోయి అట్లా ఏమైనా ఉన్నా కూడా మనం ఈ ముందు వస్తుంది. ఏజ్ కూడా అట్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి స్కాన్ చూసుకోండి. సిస్ట్ లేదు, షుగర్ ఏం లేదు అంటే మనం దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మనం ఈ వెయిట్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ వెయిట్ తగ్గకుండా పోయేదానికి కారణం ఈ ఒకటి టాక్సిన్స్. మనం ఈ ప్లాస్టిక్ బాటిల్స్, మెటల్ క్యాన్, దాంట్లో BPA అనే కెమికల్ ఉంటది. తర్వాత ఈ సోప్స్, షాంపూస్, కాస్మెటిక్స్, వీటిలో ప్యాలెట్స్ అనేది ఉంటది. ఇవి అని ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకి బాడీలో ఉంటది. సో అది వచ్చి జీనో ఈస్ట్రోజన్ అంటారు. అది కూడా ఈస్ట్రోజన్ స్ట్రక్చరే ఉంటది కాబట్టి మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా వస్తుంది కాబట్టి వెయిట్ వచ్చేస్తుంది. సో అట్లా అవి అని ఇక్కడ ఫ్యాట్ లో పోయి చేరుంటది అనమాట. సో ఆ ఫ్యాట్ లో అందుకనే ఈ డీటాక్స్ చేసేయాలి. సో దానికోసం లివర్ బాగా ఎక్కువ పని చేయాలి, ఇంటెస్టైన్, కిడ్నీస్ ఇవన్నీ చేసి మనం ఈ డీటాక్స్ చేయాలన్నమాట. అప్పుడు మనకి వెయిట్ తగ్గడం అనేది మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు పద్మమ్మ, నేను నాయుడుపేట నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకేనండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే మా. మేడం, మీ మార్చిలో ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. నాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, డేట్స్ ఇర్రెగ్యులర్ మేడం. ఏజ్ ఎంతమ్మా?
40 ఉంది మేడం. ఓకే. ఇప్పుడు అప్పుడేమో మీరు క్రీనా ఎన్సీఆర్ అని టాబ్లెట్స్ పెట్టారు, స్కాన్ చేశారు. ఓకే. అప్పుడు మార్చిలో చూసుకున్నాక ఏప్రిల్ మే కరెక్ట్ గా వచ్చింది, మళ్ళా రాలేదు మేడం. ఓకే. ఆవిడ మళ్ళా వచ్చాను మేడం. 3 times అట్లా వచ్చిన తర్వాత ఒక 2 months రెగ్యులర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు October 17th వచ్చింది మేడం డేట్. ఓకే. ఇప్పుడు మళ్ళా రాలేదు మేడం. ఆ టాబ్లెట్లు కంటిన్యూ చేయమంటారా లేకపోతే మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వమంటారా మేడం? మా ఒక్కసారి రండి మా, ఎందుకంటే మీకు క్రమేణా మళ్ళీ చూస్తుంటాం కాబట్టి ఓవరీలో ఏమైనా సైజ్ తగ్గుతుందా అట్లానే ఉందా అంటే ఫంక్షన్ ఏమైనా తగ్గుతుందా అని చూసుకొని, అది ఏం లేదు అంటే మన టాబ్లెట్స్ ఎంతకాలం వాడాలంటే ఎనీ మంత్స్ వాడి ఎప్పుడు రివ్యూకి వచ్చేది అనేది చెప్పేస్తాం. సరేనా? సెప్టెంబర్ లో వచ్చాను, అక్టోబర్ లో వచ్చింది మేడం. మళ్ళీ అక్టోబర్ నుంచి ఇంకా అదే ఇప్పుడు మనకి రెగ్యులర్ కాకుండా ఇది ఒక కోర్స్ లాగా వాడిని స్టాప్ చేసేయచ్చు. మీ రిపోర్ట్స్ అంతా చూసుకొని దాన్ని బట్టి చెప్పేస్తాం. సరేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, సో మన దీన్ని కంటిన్యూ చేద్దాము. సో ఒకటి వచ్చి ఈ టాక్సిన్స్ ఉంటుంది, ఇంకోటి మన స్లీప్. మనకి స్లీప్ నిద్ర పట్టకపోతే మన చాలా మందికి మనకి ఇప్పుడు ఏమవుతుంది, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. ఇంకోటి ఏంటంటే బై హ్యాబిట్ మనం లేట్ నైట్ వరకు టీవీ చూస్తుంటాము, పని చేసుకుంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే నిద్రలో ఫస్ట్ నిద్ర బాగా పట్టేదానికి స్టార్టింగ్ కి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ కావాలి. అది కొంచెం వచ్చిన తర్వాత కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది. అప్పుడు గ్రోత్ హార్మోన్ అనే బాగా మిడ్ నైట్ లో గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఒక 1/2 hour to 1 hour ఉంటది. కానీ అది చాలా బాగా పనిచేసేస్తుంది. ఇది మనం ఈ టిష్యూస్ రిపేర్ రీజనరేషన్ చేసేది అది. ఈ బోన్స్, స్కిన్, మజిల్స్ అన్ని బాగా చేస్తుంది. వెయిట్ ఫ్యాట్ ని తగ్గించేసేస్తుంది. అంటే అంత బాగా అది సైలెంట్ గా బాగా గాఢ నిద్రలో అది జరుగుతుంది అనమాట. సో అది సరిగ్గా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకేంటంటే బాడీలో హీలింగ్ సరిగ్గా జరగదు, వెయిట్ రిడక్షన్ అనేది, ఫ్యాట్ అనేది తగ్గదు. మనం అదే చెప్పినానే ఎంత ఈ స్లీప్ సరిగ్గా లేకుండా ఉండడం వల్ల ఒక డిసడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మ్యామ్ తో మాట్లాడాలి. ఓకేనండి, మీ పేరు చెప్పండి. సుజిత మ్యామ్. ఓకే సుజిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఎస్, మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మ్యామ్. నేను 4 months బ్యాక్ అబార్షన్ చేయించుకున్నా మ్యామ్. బేబీ అబ్నార్మల్ గా ఉందని చెప్పి స్పైనల్ కార్డు అవన్నీ సరిగ్గా ఏర్పడలేదు, తల్లో నీరు చేరిపోయింది బేబీకి అని చెప్పి అబార్షన్ చేయించుకున్నా మ్యామ్. ఎన్నో నెలలు? 5th month లో మ్యామ్. 5th month ఫస్ట్. ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ మా? ఇది వచ్చి 2nd pregnancy మ్యామ్. ఫస్ట్ వచ్చి 3rd month లో హార్ట్ బీట్ లేదని చెప్పి అబార్షన్ చేయించుకున్నాను. అప్పుడు కూడా చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం నెక్స్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. నేను ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాను. అవును, దీంతో ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇందాక చెప్తూ వస్తున్నాను, టాక్సిన్స్ బాడీలో ఉంది. ఈ టాక్సిన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఎగ్ ని స్పర్మ్ ని డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు ఎగ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు. అండం పెరుగుదలలో ప్రాబ్లం ఇట్లా వస్తున్నప్పుడు హార్ట్ బీటింగ్ ఇట్లా లేకుండా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఇట్లనే కంటిన్యూ అయినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు అంగవైకల్యం అవుతుంది. సో అందుకనే ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఈ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ లేనప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ రాదు. అది లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం 100%. ఏం చేయకుండా మళ్ళీ కొంచెం గ్యాప్ మాత్రం ఇచ్చేసి ప్రెగ్నెన్సీకి వచ్చేస్తున్నారు చాలా మంది. అది చేయకూడదు. ఈ డీటాక్స్ బాగా జరగాలి. తర్వాత డయట్ బాగా తీసుకోవాలి. అంటే దీనికి స్పెసిఫిక్ డయట్స్ చెప్తాము, విటమిన్ సప్లిమెంట్, తర్వాత ఎగ్ డెవలప్మెంట్ బాగుందా అని చూసుకొని అన్ని బాగుంది ఇప్పుడు నువ్వు పో. అప్పుడు మనం ఇది చెప్పేటప్పుడే ఫిజికల్ గా మీలో మీ ప్రాబ్లం మీరు అర్థం చేసుకుని మీరు గమనించినప్పుడు మీకు మెంటల్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అట్లా ఫిజికల్ మెంటల్ ప్రిపరేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డగా తీసుకుంటారు. ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఇట్లా రాదు. ఇది చాలా కేసెస్ మేము చూసేస్తున్నాం. అంటే అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇటువంటి వాళ్ళకి మామూలు వాళ్ళకి కూడా
ఈ ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీలో కాదు, ప్రెగ్నెన్సీ లేనప్పుడు. ఇటువంటి మీబోటి వాళ్ళకి ఖచ్చితంగా 6 months ప్రెగ్నెన్సీ రాకూడదు అంతే. ఈ లోపల ఈ ఫిజికల్ మెంటల్ ప్రిపరేషన్ బాగున్నప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డగా తీసుకుంటారు. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నాను. అదే అది ఒకటి డీటాక్స్ అవ్వాలి కదమ్మా. అవునా, మిమ్మల్ని కంపల్సరీగా కన్సల్ట్ అవుతాం. ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మిమ్మల్ని కన్సల్ట్ అవ్వలేకపోతున్నాం. రండి కంపల్సరీ 1 month కన్సల్ట్ అవుతాం. ఓకే అమ్మా. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ డైట్ గురించి మనం వెయిట్ గురించి చెప్తున్నాం. సో ఈ స్లీప్ గురించి చెప్పేసి, మూడోది స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ టెన్షన్ ఉంటుంది. టెన్షన్ 2 రకాల టెన్షన్. ఒకటి అప్పటికప్పుడు చాలా ఎక్కువ అక్యూట్ స్ట్రెస్ అంటాం, ఒకటి క్రానిక్ స్ట్రెస్ మనసులో ఉంటూనే ఉంటది. ఏదో ఒక విషయం గురించి ఆ బాధ మనసులో అట్లనే మోస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, బాడీ సరిగ్గా రిలాక్స్ కాదు. సో అందువల్ల అది అట్లనే ఉండడం వల్ల కొన్ని జరుగుతుంది అనమాట. ఇది మనకి క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టిసాల్ అనేది ఆ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. సో అదేం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీసుకొని వస్తుంది. నైట్ నిద్ర డిస్టర్బ్ చేసి గ్రోత్ హార్మోన్ సరిగ్గా చేయకుండా చేసేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బ్ చేసి మెటబాలిక్ రేట్ ని తగ్గించేసేస్తుంది. తర్వాత తినేది, కొంతమందికి తినాలి అనే క్రేవింగ్ ఉంటది. సో అది కూడా చేసుకొని వచ్చేస్తుంది. ఇట్లా మల్టిపుల్ లెవెల్లో పనిచేసి ఈ ఒక్క స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అది మైండ్ లో ఉంటుంది. అది ఉన్నప్పుడు మనం ఎంత వెయిట్ తగ్గాలని ప్రయత్నం చేసినా తగ్గలేరు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? మా పేరు సాయి ప్రసన్న. సాయి ప్రసన్న గారు. ఎస్, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ప్రసన్న గారు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది వెంకటగిరి. ఓకేనండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి. హలో, చెప్పండి మా. మేడం, మాకు 2 years అయింది మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేరు మేడం. దానికి తీసుకోవాల్సింది చెప్పండి. అవునమ్మా, అదే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి. మీరు మీ ఆయన టెస్ట్లు అన్నీ చేసేసుకోవాలి. చేసుకొని టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, మంచి బిడ్డగా తీసుకోగలుగుతారు. చేసుకున్నాం మేడం. మేము తిరుపతిలోకి వెళ్ళి చెకప్ చేసుకున్నాము. ఎగ్గు బాగా విడుదలవుతుంది అని చెప్పారు. డేట్ దాటి 5 days తర్వాత రమ్మని చెప్పారు. మళ్ళా డేట్ మంత్లీ వచ్చేస్తుంది కరెక్ట్ డేట్ కి. ట్యూబ్స్ టెస్ట్ చేశారా? ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటుంది మా. ట్యూబ్ టెస్ట్ చేశారా? మీ ఆయనకి కణాలు ఎట్లా ఉంది? మా ఆయన చేయలేదు మేడం. అది చేయాలి కదమ్మా, అది కూడా చేపించేసుకోండి. మీకు ట్యూబ్స్ కూడా చెక్ చేసుకోండి. మంత్లీ డేట్ వచ్చేది కాదు. మంచిది, ఆ డేట్ రావడం మంచిది మా. ఈ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మన పిల్లలు కలిగే దాంట్లో ఒకటి ఏం చేయాలంటే, ఏం అర్థం చేసుకోవాలంటే, ఇవి బాగుంది కాబట్టి వస్తుంది అనేది మనం అనుకుంటే అది జరగదు. దీంట్లో అన్ని బాగుండాలి. ఒక చిన్న ప్రాబ్లం లేకపోయినా కూడా లేట్ అయిపోతుంది. ఒకసారి ఈ మధ్య ఒక ఆమెకి 7 years పెళ్ళయి అన్ని దగ్గర ట్రీట్మెంట్ తీసుకునింది, అన్ని బాగానే ఉంది, కానీ బ్లడ్ పర్సంటేజ్ మాత్రం తక్కువ ఉంది. నేను చెప్పాను ఈ బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఇంకొకసారి ఫాలిక్యులర్ స్టడీ చూస్తామన్నాను. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుండింది, డైట్ బాగా చేసింది. 2nd month కంతా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అప్పుడు అర్థమైంది ఏంది, అన్ని బాగున్నా కూడా మిగిలినది అండం పెరుగుదల, ట్యూబ్స్ ఇవి అన్ని బాగున్నా కూడా ఈ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని పెద్దది బాగుంది కాబట్టి రావాలని లేదు. అందుకని అన్ని టెస్ట్లు ఎక్కడ ప్రాబ్లం, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అవి అన్ని చూసుకొని ఇవి అన్ని బాగుంది అన్నప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందుకని ఒకటి బాగుంది కాబట్టి నాకు రావాలి అనేది లేదు, టెస్ట్ పూర్తి చేసేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, మరి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
సో అందుకని ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనం కాజ్ అర్థం చేసుకుంటున్నాము. 60% లో వెయిట్ ఉంటుంది. వెయిట్ రిడక్షన్ విత్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది అది ఒక కంపల్సరీ. దాంతో పాటే మన స్లీప్ అవసరం, ప్లస్ మనం మానసికంగా ప్రిపేర్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. మానసికంగా నేను ముఖ్యంగా ఈ పిల్లలు కోసం వచ్చే వాళ్ళు ఏం చెప్తారు, బాధ్యత మీరు తీసుకోండి. ఏంటంటే నీ ప్రాబ్లం ఏంది అని నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. నువ్వు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏం మార్పు వస్తుంది, నువ్వు ఈ డైట్ తీసుకుంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, నువ్వు వెయిట్ తగ్గినావు, పీరియడ్స్ లో ఏం మార్పు వచ్చేస్తుంది అనేది నువ్వు గమనించినప్పుడు నీకు ప్రోగ్రెస్ నీకు తెలుస్తుంది. నువ్వు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తున్నావు, ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడే అప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఆ సంతోషం కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా మన బిడ్డని మనం తీసుకోగలుగుతాం. ప్రెగ్నెన్సీ అనేది నేను ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే అది ఒక ఫిక్స్డ్ రేట్ 10 to 20% వస్తుంది. అది ఒక ప్యాసింజర్ ట్రైన్ అనుకోవాలి, కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు పోతున్నాను వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది, నాకు రావట్లేదు, లేట్ అయిపోయింది, నాకు ఆల్రెడీ 5 years అయిపోయింది, నాకు ఇప్పుడే రావాలి, ఈ నెల రావాలి అని ఎదురు చూస్తూ రాకుండా ఉన్నప్పుడు బాధపడి ఆ బాధల వల్ల మనమే ఒక కన్క్లూషన్, నాకు ఇది చాలా కష్టం, ఈ పాలిసిస్టిక్ ఓవరీ చాలా కష్టం అనుకుంటున్నాం. అట్లా కాదు. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ఫంక్షన్. శారీరక లోపం సరి చేసుకొని ఫంక్షన్ వస్తే ఖచ్చితంగా మన బిడ్డని మనం తీసుకుంటాము. దానికి ఏంటంటే నాకు నా బిడ్డ కావాలి, నా బిడ్డ వచ్చేంత వరకు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, నేను వెయిట్ చేస్తాను, హ్యాపీగా వెయిట్ చేస్తాను అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిడ్డని మనం తీసుకుంటాము. అట్లనే పీసీఓ అనేది దానికి మాత్రం ఇది ఒక 1 time ట్రీట్మెంట్ కాదు, ఈ మన జీవిత విధానంలో ఏర్పడే మార్పు అన్నమాట. అది గుర్తు పెట్టుకుంటే PCO is not a difficult problem. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఎంతో ఓపిక్గా కూర్చొని మరి వ్యూవర్స్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్కి, అలాగే మేము అడిగిన క్వశ్చన్స్కి కూడా చాలా చక్కగా సమాధానాలు తెలియజేశారు. అండ్ మా అందరి తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాల్టి హెల్త్ లైన్. వచ్చే వారం మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.